Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్ నమస్తే సార్. ఫ్యూ డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో సమావేశమై ఆయనే స్వయంగా వెళ్ళి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో ఆయన 175 స్థానాలకు గాను ఖరాఖండిగా 160 స్థానాలు కంపల్సరీ గెలుస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. 25 ఎంపీ స్థానాలకు గాను 23 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు ఆయన. అంటే ఆ కాన్ఫిడెన్స్కి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు? దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? నాయకుడు అనేవారికి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, లేకపోతే శ్రేణులు చెల్లాచెదురై. ఒక ఎగ్జాంపుల్ చెప్తా సరదాగా. 1971 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయ్యి, ఒక 29, ఒక 24, 40, 53 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఇన్వేషన్ యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం. పాకిస్తాన్ ఫోర్సెస్కి జనరల్ నియాజీ అనే అతను నాయకత్వం వహించి, మన ఫోర్సెస్కి బంగ్లాదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన ఇండియన్ ఫోర్సెస్కి జనరల్ అరోరా అనే ఆయన నాయకత్వం వహించారు. పాకిస్తాన్ ఫోర్సెస్ ఇండియన్ ఫోర్సెస్కి లొంగిపోవటానికి 2 గంటల ముందు జనరల్ నియాజీ ఏం ప్రకటించాడంటే, మనం భారత దళాల మీద విజయం సాధించబోతున్నాం, ధైర్యంగా ఉండండి అని పాకిస్తాన్ దళాలకి పిలుపుచ్చారు. తర్వాత అల్టిమేట్గా 1971 డిసెంబర్ 16 ఆ ప్రాంతాల్లో లొంగిపోయారు జనరల్ అరోరాకి. 93,000 మంది పాక్ సైనికులు లొంగిపోయారు అవుట్రైట్గా. అట్లా నాయకుడు అనేవాడికి ముందు శ్రేణులను ఉత్సాహపరిచేంత ఇది ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. లేకపోతే ఆయన కింద పనిచేసే నాయకుడి కింద పనిచేసే వాళ్ళంతా కూడా చెల్లాచెదురై. ఓకే సార్, ఇది ఓకే, ఆ మాట ఓకే. అది ఎలక్షన్ ఓటు వెయ్యక ముందు చెప్తే ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఓటింగ్ అయిపోయిన తర్వాత 2 రోజుల్లో కనుక కౌంటింగ్ ఉండి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలకు అవకాశం ఉండేది కాదు. ఓ 48 అవర్స్ లేకపోతే 72 అవర్స్లో కౌంటింగ్ మొదలయ్యి ఉంటే విషయం తెలిసిపోయేది. ఇప్పుడు ఏకంగా 20 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ 20 రోజులు నిజానికి రాజకీయ నాయకులు అనే వాళ్ళకి పని పాట ఏమి ఉండదు. మంత్రులు కూడా విధులకు పెద్దగా హాజరవుతారని అనుకోను, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి. కనుక ఒక కార్యక్రమం ఆయన పెట్టుకుని ఐపాక్కి వెళ్ళి వాళ్ళందరినీ అభినందించి, నిజంగా వాళ్ళు పనిచేశారు కదా, కష్టపడి లక్షలు తీసుకున్నారో కోట్లు తీసుకున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళైతే జనంలో తిరిగి పనిచేశారు. ఎంత పని చేశారంటే వైసీపీ నాయకులు వాళ్ళని చూసి భయపడేంతగా పనిచేశారు. ఏ చాడీ తీసుకెళ్ళి జగన్ చెవిలో వేస్తారో, ఎవరికి మూడుద్దో అనేదే కదా. అందువల్ల మరి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎన్ని స్థానాలు గెలుస్తున్నాము ఏంటి అనేది మంచి చెడ్డ మాట్లాడాలి కాబట్టి సరదాగా, డోంట్ వరీ బ్రదర్స్, మనం 160 గెలుస్తున్నాం, ఎంపీ స్థానాలు 23 గెలుస్తున్నాం అని చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అన్ని పక్కల నుంచి జగన్ అనుకూల వైఖరి ఉన్న రోజుల్లో, జగన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని తప్ప జగన్ మనస్తత్వం కానీ, జగన్ మైండ్ సెట్ కానీ, జగన్ వ్యవహార శైలి కానీ ఏమీ తెలియని రోజుల్లో 151 సీట్లు వచ్చినాయి. అంతకంటే ప్రపంచంలో ఇక ఎప్పటికీ ఎప్పుడు అన్ని సీట్లు రావు. 151 ఇండియన్ డెమోక్రసీలో అత్యధికం. ఢిల్లీలో 70కి 67 వచ్చిన కేజ్రీవాల్కి అది వేరే సంగతి. ఇది ఒక రాష్ట్రంలో 175లో 151 రావటం అంటే మోర్ దాన్ 80% సీట్లు రావటం ఏ స్టాండర్డ్స్ ప్రకారం చూసినా అసాధారణమైన విజయం. అప్పుడు అసలు జగన్కు అనుకూలంగా లేని సెక్షన్ ఏముంది? మహిళలు, పురుషులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కూలీలు, రైతులు, గ్రామీణులు, ముస్లింలు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, క్రైస్తవులు, చివరికి కమ్మవారు కూడా. ఇట్లా అన్ని సెక్షన్స్ వాళ్ళు జగన్ని కావాలి అని కోరుకునే రోజుల్లో ఎట్ ది సేమ్ టైం
చంద్రబాబు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్న రోజుల్లో దడిచిపోయారు చంద్రబాబు పేరు చెప్తే. అటువంటి పరిస్థితుల్లో అంటే ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ది పాపులారిటీ ఆఫ్ జగన్. ఆ దశలో ఆయనకి 151 వచ్చినాయి, 120 రాల. 5 ఏళ్ల పరిపాలన తర్వాత జగన్ అంటే ఏంటో జనం చూశారు. జగనిజం జనానికి అర్థమైంది. వ్యతిరేకతగా లేని సెక్షన్లు చాలా తక్కువ ఉన్నాయి ఇవాళ. ఉద్యోగుల వ్యతిరేకం, ఉపాధ్యాయుల వ్యతిరేకం, విద్యార్థుల వ్యతిరేకం, నిరుద్యోగుల వ్యతిరేకం, మహిళల్లో చాలామంది చాలా కారణాల వల్ల వ్యతిరేకం, కులాల వారీగా చూసుకుంటే కూడా చాలా కులాల వ్యతిరేకం, కమ్మవారి వ్యతిరేకం, కాపులు వ్యతిరేకం. అప్పుడు కాపులు కూడా జగన్కి చేశారు, ఇప్పుడు కాపులు జగన్కి చేయట్లా. ఎక్కువ మంది, తక్కువ మంది చేస్తున్నారు. ఇట్లా అన్ని సెక్షన్లు వ్యతిరేకమయ్యి పోనీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు అంటే అట్లా అయినా సరే వైనాట్ 175 స్లోగన్లో భాగంగా వైసీపీ వాళ్ళు తీవ్రమైన అక్రమాలకు పాల్పడ్డారు అంటే ఏదో కొద్ది నియోజకవర్గాల్లో తప్ప జనరల్గా పీస్ఫుల్గా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన 160 వస్తాయని చెప్తున్నారు. ఆయన నమ్మి చెప్తున్నారు. వైపాక్ వాళ్ళని అభినందించడంలో భాగంగా చెప్తున్నారు. కష్టపడ్డారా బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పడానికి చెప్పారు తెలియదు. కానీ సూర్యుడు పడమర ఉదయించాలి 160 రావాలంటే. తూర్పును ఉదయించినంత కాలం అది అయ్యే పని కాదు. జగన్ గారు కూడా తెలబంది ఏం కాదు, కానీ మరి నలుగురితో మాట్లాడేటప్పుడు నాయకుడు అనేవాడు ఉత్సాహభరితం. కానీ మైక్ ఇచ్చుకొని మాట్లాడేటప్పుడు ఒక వీడియోగ్రాఫర్, ఒక సోషల్ మీడియా ఆయన కవర్ చేస్తుంది అన్నప్పుడు ఈ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి వెళ్తాయి కంపల్సరీగా. త్రూ టీవీ, త్రూ సోషల్ మీడియా ఇలా వెళ్తాయని తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆ సెన్స్ అయితే ఉంటది, కామన్ కదా. బట్ అలాంటి వ్యాఖ్యలు అంత ధైర్యంగా చేయగలిగారు. ధైర్యానికి ఆయన మారిపోయారు. వ్యాఖ్యల గురించి ఎవరేమనుకుంటారో అనేది ఆయన ఎప్పుడూ పట్టించుకోరు. ఆయన నిజమైన చెప్తారు, అబద్ధమైన చెప్తారు. ఎవరేమనుకుంటారు అనేది జగన్ గారు ఎప్పుడు ఆలోచించారు. ఆయన చెప్పదలుచుకుని చెప్తారు. అది ఉంది కాబట్టి వైనాట్ 175 అని కూడా చెప్పారు. ఏదన్నా కానీ ఒక వ్యాఖ్య చేయదలుచుకున్నప్పుడు ఇది జనంలోకి వెళ్తే ఎటువంటి పర్సెప్షన్ డెవలప్ అవుద్ది, ప్రజలు తన గురించి ఏమనుకుంటారు, అసలు ఆ బొర్రీ లేదు ఆయనకి, ఆ స్పృహే లేదు. ఆయన చెప్పదలుచుకుని చెప్తాడు. దట్స్ ఆల్. ఆయన చాలా విషయాల్లో అసలు బెరుకు అనేది లేకుండా మాట్లాడతారు. అందువల్ల ఆయన మరి ఆ 15 ఎందుకు వదిలేశారో నాకైతే తెలియదు. కానీ మనకు 175 వస్తున్నాయి బ్రదర్స్ అన్నప్పటికీ కూడా నేను ఆశ్చర్యపోయాను. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.